Good evening, everyone. Today we will discuss about unitary method and time and distance. Unitary method is extended topic, and today's topic is time and distance. Okay, what is unitary method? Unitary method and first finding the one single unit value of single unit, and then finding the necessary value of units. And for example, 10 pence cost is 100 rupees. 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 What is the cost of 5 pence? What is the cost of 5 pence? Cross multiplication. 100 by first cross multiplication was tarvata maatladadam. Mundu 10 pence cost is 100 rupees kada. What is the cost of each pen? 100 by 10. Enduku price by number of articles. Appudu em vastadi manaki only 1 pen cost. Enta 10. Ippudu em kavali 5 pence cost. So single unit into number of units మనకి ఎన్ని కావాలి 5 కావాలి. ఒకవేళ 15 కావాలంటే ఇంటూ 15, ఒకవేళ 25 కావాలంటే ఇంటూ 25, ఒకవేళ 6 కావాలంటే ఇంటూ 6. ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి యూనిటరీ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? యూనిటరీ మెథడ్ నుంచి మనకు కన్ఫర్మ్ గా ఒక 3 మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? చూడండి, మనం క్వశ్చన్స్ చూద్దాం. The weight of 8 identical articles is 4.8 kg. What is the weight of 11 such articles? Weight of 8 articles. ఎంత 8 articles కాస్ట్ ఎంత 4.8. మరి ఇప్పుడు ఏం అడిగాడు 11 ఆర్టికల్స్. మీరు జస్ట్ ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది. లేదు అంటే ఈచ్ ఆర్టికల్స్ కాస్ట్ కనుక్కొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తో మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ 4.8 by ఈచ్ కాస్ట్ ఎంత అవుతుంది 8. 4.8 అంటే ఎంత అవుతుంది 48 by 10. డెసిమల్స్ నుండి నేను తీసేసాను. 4.8 ఒక డెసిమల్ ఉంది కాబట్టి by 10. అదే 2 డెసిమల్ పాయింట్స్ ఉంటే by 100, 3 డెసిమల్ పాయింట్స్ ఉంటే by 1000. ఆ విధంగా by ఇంటూ 8. 48 by 10 ఇంటూ 8. ఈ 8 1 సార్ 8 6 సార్. అంటే ఎంత ఒక పెన్ కాస్ట్ ఒక ఆర్టికల్ కాస్ట్ 6 by 10 అంటే 0.6. 0.6. ఇప్పుడు ఏం కావాలి? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 11 సచ్ ఆర్టికల్స్ అంటే 11 ఇంటూ 0.6. 11 ఇంటూ 0.6 అంటే 6 11 సార్ 66. ఇప్పుడు ఏంటి ఒక డెసిమల్ ఉంది, ఒక డెసిమల్ పాయింట్ అంటే అండి 6.6 kg. 6.6 kg అవుతుంది. ఓకేనా? 6.6 kg. ఎందుకు? ద వెయిట్ ఆఫ్ 11 సచ్ ఆర్టికల్స్. ఓకేనా? మనకి 6.6 kg. ఓకేనండి? ఇది ఆర్టికల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అంటే 8 అనేది 4.8 అయితే 11 అంత 4.8 ఇంటూ 11 by 8. 8 1 సార్ 8 0.6 సార్ 0.6 ఇంటూ 6 6.6. ఎలాగైనా రైట్, ఇదైనా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Weight would be the price of 7 chairs, CHAIRs. If the price of one chair is 7,642.5, what would be the price of 7 chairs? If the price of one chair అంటే ఇక్కడ సింగిల్ ఐటమ్ కాస్ట్ ఇచ్చాడు. ఒక చైర్ కాస్ట్ ఇదైతే 7 చైర్స్ ఎంత? కాస్ట్ ఆఫ్ 7 చైర్స్. ఏం చేయాలి? డైరెక్ట్ గా 7642.45 ఇంటూ 7. ఎందుకు డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనకి ఇచ్చింది 1 చైర్ కాస్ట్ అంటే యూనిట్ వాల్యూ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 7. సో ఇంటూ 7. 7 5 సార్ 35, 3 7 8 సార్ 28 ప్లస్ 31 3 14 7 28 29 2 42 44 4 41 49 ప్లస్ 53 2 డెసిమల్స్ అంటే 53,497.15. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. డైరెక్ట్ మల్టిప్లికేషన్. One lakh 28,400 pens are to be packed in a cartons with 150 pens in each. How many cartons will be needed? క్వశ్చన్ ముందు మన అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి క్వశ్చన్ ఇచ్చాడు అంటే
పెన్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ కార్టన్స్ లో ఉన్నాయి. 1 పెన్స్ ఎన్ని, ఒక కార్టన్ లో ఈచ్ కార్టన్ కి ఎన్ని 150. ఇప్పుడు స్వీట్ బాక్స్ లో ఉన్నాయి, ఒక 500 స్వీట్ బాక్స్ ఉన్నాయి, 500 స్వీట్ బాక్స్ ఉన్నాయి. ఓకే, ఒక స్వీట్ బాక్స్ లో 100 ఉన్నాయి. ఒక స్వీట్ బాక్స్ లో స్వీట్లు ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. అంటే ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయంటే 500 స్వీట్స్ బై నెంబర్, ఈచ్ ప్యాక్ ఎన్ని 100. సో క్యాన్సిల్ చేసి ఎన్ని వస్తుంది మనకి 5 ప్యాక్స్ అనేవి వస్తాయి. ఓకేనా, టోటల్ మనకి 500 స్వీట్స్ ఉంటే ఒక ప్యాకెట్ 100 స్వీట్స్ అనుకోండి. ఈచ్ ప్యాకెట్ క్యారీస్ 100 స్వీట్స్. హౌ మెనీ ప్యాకెట్స్ ఇస్ దేర్ 5. ఎందుకు 500 by 100. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఏంటి అంటే 128,400 by 150. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకేనా, డైరెక్ట్ గా 15 తో డివైడ్ చేసేద్దాం. 12840. సార్ ఇది 15 తో డివైడ్ అవుతుందా అవ్వదా, ఎలా చేస్తాం డైరెక్ట్ గా అంటే చూడండి, ఇక్కడ 15 తో డివైడ్ అవ్వాలి అని అంటే 3 తో డివైడ్ అవ్వాలి అండ్ 5 తో డివైడ్ అవ్వాలి. 15 తో డివైడ్ అవ్వాలంటే 3 తో డివైడ్ అవ్వాలి అండ్ 5 తో కూడా డివైడ్ అవ్వాలి. ఆ రెండింటితో డివైడ్ అయితే అదేమవుతుంది 15 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 5 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి 0 or 5, 0 or 5 ఉండాలి. అదే 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి సమ్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ is divisible by 3, then the whole number is divisible by 3. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అవుతుందా లేదా, 8 plus 2 10, 10 plus 1 11, 11 plus 4 15, 15 is divisible by 3. yes, 3 5s are 15. లేదు ఇంకా మనకి కేబుల్ రాలేదు. 1 5 అంటే 1 5 అంటే 1 plus 5 6, 6 is divisible by 3, then the whole number is divisible by 3. అయితే 5 తో ఏంటి లాస్ట్ డిజిట్ లో 0 ఉందా 5 ఉందా అంతే, ఆ రెండే చూడాలి. 0 5 ఉంటే అప్పుడు ఏమవుతుంది డివిజిబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి 15 డివిజిబుల్ అవుతుంది. 15 సార్ 120, 8 4 క్యారీ, 7 సార్ సారీ 7 అయితే 105 అవుతుంది. 5 సార్ 75, 9 0, 6 సార్ 90 0. అంటే ఎంత వచ్చింది 856 is the answer. 856 is the answer. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The cost of a dozen phones is 78564. Giri wants to buy 5 phones. Amount to be paid him to get 5. అంటే what amount? ఇదేంటి the cost of dozen mobiles, dozen phones. ఎంత, ఎన్ని ఫోన్స్ డజన్ అంటే 12. అంటే 12 ఫోన్స్ ఎంత అంట 78,564. మరి గిరి వాంట్స్ టు బై ఎన్ని ఫోన్స్ 5 ఫోన్స్ అంటే ఎంత అమౌంట్ ఇవ్వాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ 78,564 into 5/12. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఇది 78,564/12 అన్నాము అంటే దాని అర్థం ఏంటి, ఏమొస్తుంది వాల్యూ ఈచ్ మొబైల్ యొక్క కాస్ట్ వస్తుంది, ఈచ్ ఫోన్ యొక్క కాస్ట్ వస్తుంది. మనకి ఎన్ని కావాలి అప్పుడు వచ్చిన తర్వాత 5 కావాలి, అప్పుడు ఏం చేస్తున్నాము మల్టిప్లై చేస్తున్నాం. అదే ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా, 12 తో డివిజిబుల్ అవుతుందా అవదా, 12 తో డివిజిబుల్ అంటే ఏమవ్వాలి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ప్రకారం 3 and 4, 3 and 4. 3 తో డివిజిబుల్ 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పాలంటే ఏముండాలి last 2 digits of the number is divisible by 4, then the whole number is divisible by 4. Last 2 zeros యూనిట్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్ లో జీరోస్ ఉన్నా సరే అది 4 తో డివిజిబుల్ అవుతుంది, లేదా లాస్ట్ 2 digits of the number is divisible by 4, then the whole number is divisible by 4. సో ఓకే అంటే 4 తో అవుతుంది. మరి 3 తో అవుతుందా లేదా, 7 plus 8 15, 15 plus 5 15 plus 5 20, 20 plus 6 26, 26 plus 4 30, 30 is divisible by 3. సో 12 తో డివిజిబుల్ అవుతుంది. 12 తో డివిజిబుల్ చేద్దాం. 78,564 6 are 72, 6 5 5 are 60, 5 6 4 are 48, 84 7 are 84 అంటే 0. అంటే ఎంత వచ్చింది 6547 into 5, 5 5s are 35,
323 227 232 అంటే 32,735 32,735 is the correct answer. ఓకేనా? ఇది ఏం లేదు, ద కాస్ట్ ఆఫ్ 12 డజన్ అన్నాడు. నెక్స్ట్ the cost of 12 kg of sugar is 240. What will be the cost of 3 kg of sugar? ఏం లేదు, 12 అనేది 240 అయితే 3 ఎంత? 240 into 3/12. 12 1s are 12 20s are అంటే ఎంత వచ్చింది? 60. ఆన్సర్ 60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a hostel, 120 students consume 2160 అంటే 2160 kg of rice per month. How much rice will be consumed by 80 students in a month? Same question. 120 అనేది 2160 అయితే 80 ఎంత? 2160 into 80 by 120 0 cancel. ఓకేనా? 8 4 2s are 4 3s are 3 7s are 7 2s are 0 720 into 2 0 4 14 1440 kg. Next question. A pole of 5 meter height casts shadow of 3.5 meter. What is the height of the other pole if it casts 3.8 meter shadow? చూడండి, ఇప్పటివరకు మనకి అన్ని కూడా వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏంటవి వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఆ కాస్ట్ ఇస్తే ఏం కొనుక్కున్నాడు డైరెక్ట్ గా? ఇప్పుడు 10 kgs రైస్ కాస్ట్ ఇస్ 100 rupees. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 20 kgs ఆఫ్ రైస్? లేకపోతే 10 kgs ఆఫ్ షుగర్ కాస్ట్ ఇస్ 600. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ 5 kgs ఆఫ్ షుగర్? అంటే కాస్టే కనుక్కున్నారు. అంటే ఆర్టికల్స్ ఇచ్చి కాస్ట్ ఇచ్చాడు, మీరు మళ్ళీ ఆర్టికల్ తో కాస్టే కనుక్కున్నారు. ఆ విధంగానే చేశారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమడిగాడు? ఏ పోల్ 5 మీటర్ హైట్ ఉంది. పోల్ అనేది 5 మీటర్ హైట్ ఉంది. పోల్ అనేది 5 మీటర్, దాని యొక్క శాడో ఎంత ఉందంట? 3.5 మీటర్ ఉంది. అయితే ఎంత హైట్ ఉంటే 2.8 మీటర్ శాడో వస్తుంది? ఎంత హైట్ ఉంటే 2.8 మీటర్ షాడో వస్తుంది? జనరల్ గా ఆప్షన్స్ బట్టి కూడా మీరు చెప్పవచ్చు డైరెక్ట్ గా, కానీ చేద్దాం. ఇది ఇప్పుడు ఎక్స్ అనుకోండి, ఏం లేదు, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చూద్దాం. 5 into 2.8 equal to 3.5 meter into x. X equal to 5 into 2.8 by 3.5. 5 1s are 5 0.7 సార్. ఇప్పుడు ఎంత వచ్చింది? 2.8 by 0.7 అంటే 28/7. రెండిట్లో కూడా ఒకే డెసిమల్ తీస్తాను. అంటే 4 మీటర్స్ కి ఎంత వస్తుంది? 2.8 మీటర్ షాడో వస్తుంది. లేదు నాకు ఇలా వద్దు అని అంటే 1 మీటర్కి ఎంత షాడో వస్తుందో కనుక్కోండి. 1 మీటర్కి ఎంత షాడో వస్తుంది అని అంటే 3.5/5తో చేయండి. ఎంత వస్తుంది? 0.8 మీటర్ షాడో వస్తుంది. మనం జనరల్ గా ఏం చేస్తాము? ఎక్స్ మీటర్స్ అనుకోండి పోల్ కాస్ట్. 1 మీటర్కి 7 అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి? 2.8 మీటర్స్ అవ్వాలి. 2.8 మీటర్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 2.8 by 0.7 అంటే 28/7 అంటే 4. అయితే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ బట్టి ఎలా చెప్పొచ్చు అంటే మాక్సిమం ఆప్షన్స్ అనేవి 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని ఒకలా గీస్తే చెప్పలేం కానీ 5 మీటర్స్ ఎంత అన్నాడు? 3.5 అన్నాడు. ఇప్పుడు రిక్వైర్డ్ పోల్ కాస్ట్ ఎంత? 2.8 అన్నాడు. 2.8 అనేటప్పుడు దీనికంటే ఇది షాడో అనేది తక్కువ, సో హైట్ కూడా ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అంటే
తక్కువ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కటే ఓకే, ఒకవేళ 3 ఉన్నా ఒకవేళ 2 ఉన్నా అప్పుడు ఇబ్బంది అవుతారు. సో మనం ప్రాసెస్ అనేది మెయిన్. If 3 dozen eggs cost is 90 rupees, find the cost of 3 score of eggs. What is mean by score? త్రీ డజన్ ఆఫ్ కాస్ట్ అంటే 3 డజన్. 3 డజన్ అంటే ఎంత అసలు? 3 into 12 డజన్ అంటే 12 అంటే 36 ఎగ్స్ కాస్ట్ 90 రూపీస్ అయితే 3 స్కోర్. స్కోర్ అంటే ఎంత? స్కోర్ అంటే 20 అంటే 60 ఎగ్స్ కాస్ట్ ఎంత? 3 స్కోర్ కాబట్టి 60 ఎగ్స్ కాస్ట్ ఎంత? 90 into 60 by 36. 6 10s are 6 6s are 6 1s are 6 15s are అంటే 150 రూపీస్. Eight men complete a work in 6 hours. How many hours will 12 men complete the same work? సార్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందా? రాదండి. మనం చేసింది డైరెక్ట్ వేరియేషన్. సార్ ఈ డైరెక్ట్ వేరియేషన్ ఏంటి? ఇందులో 2 types ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ వేరియేషన్ అండ్ ఇండైరెక్ట్ వేరియేషన్. డైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటంటే కాస్ట్ పెరిగితే కొద్దీ ఆర్టికల్స్ కూడా పెరుగుతుంటాయి. కాస్ట్ పెరిగే కొద్దీ ఆర్టికల్స్ కూడా పెరుగుతుంటాయి. కాస్ట్ తగ్గే కొద్దీ ఆర్టికల్స్ కూడా తగ్గుతుంటాయి. ఇప్పుడు 10 రూపీస్ తీసుకెళ్ళాం, 2 కురుకురేస్ వస్తాయి. 100 రూపీస్ తీసుకెళ్తే 20 కురుకురేస్ వస్తాయి, అంటే లేస్ వస్తాయి. ఓకే, అంటే ఏమైంది అక్కడ? నీ అమౌంట్ పెరిగే టైంలో ఏమైంది అక్కడ? ఆర్టికల్స్ కూడా పెరిగాయి. నువ్వు ఎంత ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తే నీకు అంత ఎక్కువ ఆర్టికల్స్ వస్తాయి. అదేంటిది? డైరెక్ట్ వేరియేషన్. ఇది పెరిగితే అది పెరుగుతుంది. మరి ఇండైరెక్ట్ వేరియేషన్ ఏంటి సార్? A car moves at 60 km/h. Then the car reaches the destination in 3 hours. అంటే 180 kilometers ఉంది డిస్టెన్స్. సో ఎంత టైం పడుతుంది? 60లో వెళ్తే 3 hours పడుతుంది. అదే 90లో వెళ్తే 2 hours పడుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది కొద్ది టైం అనేది తగ్గింది. అదే టైం పెరిగే కొద్ది స్పీడ్ తగ్గుతుంది. టైం ఎక్కువ తీసుకుంటే స్పీడ్ తగ్గు. నువ్వు స్కూల్కి బయలుదేరావు, అప్పుడు స్పీడ్ గా నడుస్తావు. ఎందుకు? టైం తక్కువ ఉంది. అదే వేగంగా బయలుదేరి స్లోగా వెళ్తావు, అంటే తగ్గింది. ఓకేనా? అదేంటిది? ఇండైరెక్ట్ వేరియేషన్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ వేరియేషన్. 8 men complete the work in 6 hours. If how many hours will 12 men complete the work? ఇక్కడ ఫార్ములా ఉంటుంది, M1 D1 H1 E1 by W1 equal to M2 D2 H2 E2 by W2. ఇదే ఫార్ములా. M1 D1 H1 E1 by W1 equal to M2 D2 H2 E2 by W2. M అంటే మెన్, D అంటే డేస్, H అంటే అవర్స్, E అంటే ఎఫిషియన్సీ, W అంటే వర్క్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి? నెంబర్ ఆఫ్ మెన్ అవర్స్ ఇచ్చాడు. సింపుల్ M1 H1 ఈక్వల్ టు M2 H2. ఏమి ఇస్తే అవే తీసుకోండి. 8 into 6 equal to 12 into H2. 6 1s are 6 2s are 2 1s are 2 4s are. H2 equal to. సార్ ఇది ఎలా ఐడెంటిఫై చేయడం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు 10 members లేబర్ వచ్చారు అనుకోండి, అంటే వర్కర్స్ వచ్చారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? పని అనేది స్లో అవుతుంది, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది లేట్ అవుతుంది. అదే 100 members వచ్చారనుకోండి ఒకేసారి, అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది వేగం అవుతుంది అండ్ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? అంటే when men is increased, then time is decreased. When men is increased, then time is decreased. Then time is increased, when men is decreased. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది, మీకు గుర్తుపెట్టుకోండి. 200 men ప్రొవిజన్స్ ఫర్ 30 days. అంటే వీళ్ళకి 200 men ఉన్నారు,
వీళ్ళకి 30 days కి సరిపోయేటటువంటి ఐటమ్స్ ఉన్నాయి. 50 men have left. For how many days the same provision would be last for the remaining men? 50 men left అయిపోయారు. ఓకే, 200 into same article 200 into 30 equal to 150 into D. వీళ్ళకి సరిపోయిన ఫుడ్ అనేది వీళ్ళకి సరిపోవాలి. అంటే 150 men కి హౌ మెనీ డేస్? 0 0 క్యాన్సిల్, 3 1s are 3 5s are 5 1s are 5 40s are. అంటే D ఈక్వల్ టు 40 days. D ఈక్వల్ టు 40 days. చూడండి ఇక్కడ మెన్ దగ్గర కాబట్టి డేస్ ఏమైంది? పెరిగింది. మెన్ దగ్గర కాబట్టి డేస్ ఏమైంది? పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ Ajay and Vijay together can paint a hall in 6 days. Ajay alone can paint in 8 days. In how many days can Vijay alone the paint? ఇక్కడ ఏం లేదండి. యాక్చువల్ గా ఏ అండ్ బి లేకపోతే అజయ్ అండ్ విజయ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అజయ్ అండ్ విజయ్ టుగెదర్ అన్నాడు. అజయ్ అండ్ విజయ్ ఇక్కడ అజయ్ alone can paint. Ajay and Vijay together can paint the hall in 6 days. Okay. Only Ajay can paint the hall in 8 days. ఓకే, ఇదే ఇచ్చు. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడిగాడు? విజయ్ ఎలోన్, ఒక విజయ్ అయితే ఆ హాల్ కి ఎన్ని రోజుల్లో పెయింట్ వేస్తాడు? ఇద్దరికి ఎల్సిఎం కట్టండి. 6 and 8 24. ఓకే, 6 4s are 24, 8 3s are 24. దీన్ని ఏమంటామంటే ఎఫిషియన్సీ. దీన్ని ఏమంటాము? ఎఫిషియన్సీ. దీన్ని ఏమంటాము? ఎఫిషియన్సీ. అంటే అజయ్ అండ్ విజయ్ డూ ద వర్క్ ఇన్ వర్క్స్ 1 day 4 అనుకోండి. అజయ్ 3 వర్క్స్. ఓకేనా? అజయ్ అండ్ విజయ్ 4 వర్క్స్ చేస్తారు. ఓన్లీ అజయ్ 3 వర్క్స్ చేస్తాడు. ఇవి టోటల్ వర్క్స్. ఇవి ఎప్పుడు కూడా టోటల్ వర్క్స్. ఇప్పుడు చూడండి, అజయ్ అండ్ విజయ్ ఎన్ని వర్క్స్ చేస్తున్నారు? 4 వర్క్స్. అంటే అజయ్ ప్లస్ విజయ్ అనేవారు 4. ఓన్లీ అజయ్ ఎంత? 3. అంటే విజయ్ ఎంత అవుతుంది? 4 - 3 అంటే 1. విజయ్ ఎంత అవుతుంది? 4 - 3 1. ఓకేనా? అంటే విజయ్ వర్క్ చేస్తాడు. టోటల్ వర్క్స్ ఎన్ని? 24. 24/1 అంటే 24 days లో విజయ్ అన్నాడు కంప్లీట్ చేస్తాడు. Next question. A can complete a work in 12 days. B can complete the same work. Both together work how much time? Same. A, B, 12, 15, 60. 12 కి 15 కి 5, 4, 60 by total works. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్? How much time will take to finish the job together? Together అంటే ఇద్దరు కలిసి 5 + 4. VD efficiency plus VD efficiency అంటే 60/9. 60/9 అంటే 6 4/9 days. 6 4/9 days. 6 2/3 60 కదా. ఓకే, 60కి 9 తోనే 9 6 are 54. సారీ 54 కదా. ఓకే, 6/9. 2 3 2s are 3 3s are అంటే 6 2/3 days. 6 2/3 days. Next question.
చూడండి, ABC together can the piece of work in 10 days. అంటే A plus B plus C 10 days. A alone 20 days. B alone 30 days. How long will be take to do the work alone? C ఎన్ని రోజులు తీసుకుంటాడు? సింపుల్. 20కి 10కి 60కి కలిసి 60. ఇది 6 3 2 10 6 are 60. 20 3s are 60. 32s are 60. ఓకే. A అండ్ B ఎంత చేస్తున్నారు వర్క్స్? 3 వర్క్స్. అంటే A ప్లస్ B వర్క్స్ ఎన్ని? 3 + 2 5 వర్క్స్. మరి A ప్లస్ B ప్లస్ C ఎన్ని చేస్తున్నారు? 6 వర్క్స్. చూడండి, A ప్లస్ B ప్లస్ C అనేవారు 6 వర్క్స్ చేస్తున్నారు. A ప్లస్ B అనేది ఎంత? 5 వర్క్స్. అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ మనకి ఏం కావాలి? C కావాలి. C కావాలంటే ఏం చేయాలి? A ప్లస్ B అంటే 5 ప్లస్ C ఈక్వల్ టు 6. C ఈక్వల్ టు 6 మైనస్ 5. C ఈక్వల్ టు 1 వర్క్ డైలీ. రోజుకి 1 వర్క్ చేస్తాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 60. 60/1. 60 days is the answer. Next question. A can type 80 pages in 20 hours. A and B together type 135 pages in 27 hours. Then how many hours will B type 12 pages? చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏ కెన్ టైప్ 80 pages in 20 hours. 1 hour తీసుకుందాం. 80 pages 1 hour 20 hours అంటే 1 hour కి ఎంత అవుతుంది? ఏ 4 pages టైప్ చేస్తున్నట్టు. ఓకే. బి ఏ అండ్ బి టుగెదర్ టైప్ 135 pages in 12 hours. ఏ అండ్ బి 135 pages in 27 hours. అంటే ఇది 5 pages టైప్ చేస్తున్నాడు. ఏ అనేవాడు 1 hour కి 4 pages. A ప్లస్ B అనేవాడు 1 hour కి 5 pages. మరి ఇలాంటప్పుడు B ఎన్ని పేజెస్ చేస్తాడు? A అనేవాడు 4 pages చేస్తే A ప్లస్ B 5 pages చేస్తుంటే B అనేవాడు చేస్తాడు 1 page చేస్తాడు. ఎంతకి? 1 hour కి 1 page. మరి 12 hours కి ఎన్ని చేస్తాడు? 12 pages. 12 pages కి ఎంత? 12 hours. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాస్. ఏంటా ఫార్ములాస్? డిటిఎస్. ఏంటా ఫార్ములా? డిటిఎస్. 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 డి అంటే టైమ్ ఇంటూ స్పీడ్. టి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డి అంటే డిస్టెన్స్, టి అంటే టైము, ఎస్ అంటే స్పీడ్. ఓకే. డి అంటే టైం ఇంటూ స్పీడ్ చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం చేయాలి. ఓకే, డివైడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ని స్పీడ్ ని ఎందులో చెప్తామంటే డిస్టెన్స్ ని ఫస్ట్ డిస్టెన్స్ డి అనేది కిలోమీటర్స్, మీటర్స్ ఆర్ కిలోమీటర్స్. టైం అనేది ఇక్కడ వచ్చేసరికి సెకండ్స్ అండ్ అవర్స్. స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అండ్ కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లో చెప్పాలంటే ఎక్స్ ఇంటూ 5/18 చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మారుతుంది. ఇప్పుడు ఎక్స్ మీటర్ పర్ సెకండ్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పవర్ లో చేంజ్ చేయాలంటే 18/5 తో మల్టిప్లై చేస్తే అదేమవుతుందంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి మారుతుంది. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనేది ఎక్స్ ఇంటూ 5/18 చేస్తే మీటర్ పర్ సెకండ్. మరి ఎక్స్ మీటర్ పర్ సెకండ్ ని మనం
18/5 తో మల్టిప్లై చేస్తే అది ఏమవుతుందంటే km/h లో చేంజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు రేపు క్లాస్ కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇది స్పీడ్ లో వెరీ ఇంపార్టెంట్, ట్రైన్ సమ్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇది రాసుకోండి. Very good question. Why should only 5/18 or 18/5 multiply by? Okay, very good question. Okay, చూడండి. X km/h, X km/h, km/h, km/hour and meaning. The meaning is km/h అంటే km/hour అని. కిలోమీటర్స్ ఎన్ని మీటర్స్ మనం ఎందుకు చేంజ్ చేస్తున్నాము, మీటర్ పర్ సెకండ్ లోకి. అంటే ఎక్స్ ఇంటూ 1000 మీటర్స్ కదా, బై అవర్. అవర్స్ ని సెకండ్ లో చెప్పాలి. మనకి 1 అవర్ కి ఎన్ని మినిట్స్, 60. 1 మినిట్ కి ఎన్ని సెకండ్స్, 60. అంటే మొత్తం ఎన్ని సెకండ్స్, 3600. 3600. 0 zeros cancel. ఓకే, 2 5s are 2 18s are మీటర్ పర్ సెకండ్. అంటే ఎక్స్ ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఓకే. అంటే కిలోమీటర్లు మీటర్లో మార్చుకుని, మీటర్ని కిలోమీటర్లో మార్చుకొని డివైడ్ చేసాం. క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ ట్రావెల్స్ at a speed of 80 km/h for 2 hours. Find how far does it travel. 2 hours వెళ్ళింది, km/h చెప్పిన అంటే డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ d ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంటే 80 ఇంటూ 2 అంటే 160. నెక్స్ట్ క్వశ్చన్. What is the speed of an object that covers a distance 200 meters in 20 seconds? 200 meters in 20 seconds. 200 meters by 20. 0 0 cancel, 2 1s are 2 10s are. అంటే 10 meter per second స్పీడ్. అదే కొన్నిసార్లు ఏం చేస్తారంటే కిలోమీటర్ పర్ అవర్ లో ఆన్సర్లు ఇస్తారు. ఇది ఆన్సర్ ఓకే, 10 km/h లో ఆన్సర్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ అంటే 18/5. 5 1s 5 2s అంటే ఎంత అవుతుంది, 36 km/h అని ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ గోస్ 10 meters in a second. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ km/h? ఇప్పుడు చెప్పాను యాక్చువల్ గా 10 meter per second. దీన్ని km/h లో చెప్పాలంటే 10 into 18/5. 5 1s are 5 2s are అంటే 36 km/h is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, అది పర్లేదు. ఏ బస్ స్పీడ్ ఈజ్ 50 km/h. ఓకే, అవర్స్ టైం 18. ఏమడిగాడు, డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అంటే ఏమైంది 900 కిలోమీటర్స్ అండి, మీటర్స్ కాదు కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2 athletes travel 10 meter per second and 12 meter per second. The first one takes 16 seconds more than the second. Find the distance. చూడండి, ఫస్ట్ వన్ స్పీడ్ ఎంత, 10 meter per second. సెకండ్ వన్ ఎంత, 12 meter per second. ఎవరు ముందు రీచ్ అవుతారు, ఫస్ట్ వన్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఈజీగా ముందు రీచ్ అవుతారు, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఏమైంది, ఫస్ట్ వన్ టేక్స్
16 seconds more than the second. అంటే వీడు వెళ్ళిపోయిన 16 seconds తర్వాత ఎవరు వచ్చారు? సెకండ్ వన్ వచ్చాడు. ఓకేనా? అయితే ఫైండ్ ద డిస్టెన్స్. 16 seconds తర్వాత వచ్చాడు. ఓకేనా? 16 seconds తర్వాత వచ్చి రీచ్ అయ్యాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే 10 కి 12 కి ఎల్సిఎం కట్టండి. కామన్ మల్టిపుల్ తీసుకోండి. 2 5 సార్, 2 6 సార్, 10 60. ఓకేనా? 60 వచ్చిందండి. 60 ఇంటూ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 960 meters. 960 meters is the answer. 960 meters is the answer. Next question. If a person travels a certain distance at 72 km per hour in 5 hours, find the speed if he travels the same distance in 6 hours. Distance D equal to D equal to speed into time. అంటే ఏమవుతుంది? 72 into 5. ఈ సేమ్ డిస్టెన్స్ 60 into 72 into 5 equal to 6 into speed. అంటే 72 kilometers per hour చెప్పున 5 hours డిస్టెన్స్ అనేది 6 hours లో వెళ్ళాలి అని అంటే ఎంత స్పీడ్ లో వెళ్ళాలి? ఓకేనా? 6 1 సార్, 6 12 సార్, అంటే S ఈక్వల్ ఎంత? 60. Next, if a person travels a certain distance at 60 km per hour in a certain time, if he travels at 70 kilometers, he takes 3 hours less than the first time. Find the distance. ఓకే, ఇందాక చెప్పినట్టు కూడా చేయొచ్చు, యాజ్ టీ చేయొచ్చు, లేదు ఇంకోలా చేద్దాం. చూడండి, ఇంకొక మోడల్ కూడా చెప్తా. 60 అయితే T hours, 60లో వెళ్తే T hours, 70లో వెళ్తే ఏమైందంట? 3 hours లెస్ దాన్ ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం 10 hours లో వెళ్ళాడు అనుకోండి, సెకండ్ టైం 3 hours లెస్. అంటే ఫస్ట్ 10 వెళ్తే సెకండ్ టైం 3 hours లెస్ అంటే 7 hours లో వెళ్తాడు. ఫస్ట్ 12 hours అయితే సెకండ్ ఎందులో వెళ్తాడు? 9 hours లో వెళ్తాడు. అంటే ఇక్కడ 9 hours లో వెళ్తాడు. అంటే ఇక్కడ ఏమైనట్టు? T-3. డిస్టెన్స్ సేమ్ కదా, 60 into T equal to 70 into T-3. 60T equal to 70T minus 210. ఈ 210 తీసుకొచ్చి 60 తీసుకొస్తే ఇదేమవుతుంది? ప్లస్ కాబట్టి మైనస్ అవుద్ది. అంటే 70T minus 60T ఈక్వల్ టు 210. ఈ 210 ఇటు తెచ్చాం కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. అంటే 10T ఈక్వల్ టు ఎంత? 210 0 0. అంటే T ఈక్వల్ టు ఎంత? 21 hours. 21 hours. ఇప్పుడు ఏమైంది మనకి? ఫైండ్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ D ఈక్వల్ టు ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 60. టైం ఎంత? 21. అంటే ఎంత వస్తుంది? 0 6 12 1260 kilometers is the answer. అది ఇందాకలాగా చేద్దాం. 60కి 70కి ఎల్సిఎం ఎంత? ఇందాక అథ్లెట్స్ చేసాం కదా, అలాగా 5 12 సార్, 5 14 సార్, 6 6 7 సార్, 6 సారీ 2తో చేయాలి. 2తో 2 6 సార్, 2 7 సార్, అంతే. మరి కూడా 6 7 అనేవి కోపరెన్స్ గా అవ్వదు. 5 2 10 10 6 60 60 into 7 420. డిఫరెన్స్ ఎంత?
3 hours. 0, 6, 12, 60. 0, 6, 12, 60. Okay, na? Next. A man can reach a certain place in 30 hours. If he reduces his speed by 1/15th, he covers 10 less in that time. 10 hours less in that time. Find the speed. Yes, speed లో వెళ్తున్నాడు, ఏమైంది 30 hours లో చేరుకుంటాడు. ఇప్పుడు ఏమైంది, S/15 లో వెళ్తే 10 hours నెక్స్ట్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఎక్కడ రాంగ్ ఉన్నట్టుంది. ఓకే, 1/15th అంటే S/15 10 అంటే 20 వేద్దాం. S into 30 equal to S/15 into 20. SS cancel అయింది. రెడ్యూస్ చేయాలి. ఓకే ఓకే, 14/S. క్వశ్చన్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది, నేను చూసి చెప్తాను ఒకసారి. నెక్స్ట్ రేపు క్లాస్ లో చెప్పేస్తాను. బై వాకింగ్ 7 by చూడండి ఈ క్వశ్చన్. By walking 7/5 of the usual speed, a person reaches the destination 6 minutes early. Find the usual speed. Actually గా 7/5 పెరిగింది. ఓకేనా, 7/5 అయింది. అంటే చూడండి ఒకసారి, 7/5 అంటే దాని ఎప్పుడు కూడా ఏమైనట్టు, ఎప్పుడు కూడా కిందది డినోమినేటర్ అనేది హోల్, పైన ఏంటి న్యూమరేటర్, పెరిగినా తగ్గిన. 2/5 అంటే తక్కువ. 7/5 అంటే ఏమైంది, ఏ బై వాకింగ్ 7/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ అంటే జనరల్ గా వెళ్ళేదానికంటే 7/5 ఆఫ్ యూజువల్ స్పీడ్. ఓకే, పోనీ ఎస్ లో వెళ్ళాడు. ఎస్ లో వెళ్తే ఏమైంది, టీ టైంలో వెళ్తాడు. ఇప్పుడు ఏమైంది, 7S/5 లో వెళ్తే ఏమైంది, T-6 ఎర్లీ, T-6. S into T equal to 7S/5 into T-6. SS cancel. 5T equal to 7T-6 అంటే 70 ఇటు పంపిస్తే 70 ఇటు పంపించండి, అదే సారీ, ఈ 5T ఇటు పంపించండి, 6 ఇటు పంపించండి. అంటే ఏమవుతుంది, -6 కాబట్టి ఈక్వల్ ఇటు వస్తే ప్లస్ అవుద్ది. ఈ 5T నోటి పంపిస్తున్నాం కాబట్టి 70 - 5T అంటే ఎంత అయింది, 2T equal to 6, T equal to 3. T అంతా యాక్చువల్ T 3. ఓకేనా, యాక్చువల్ T అంతా 3. ఇప్పుడు ఏమడిగాడు, ఫైండ్ ద యూజువల్ టైం. ఫైండ్ ద యూజువల్ టైం. (3S equal to 7S). అంత అవసరం లేదు దీనికి, యాక్చువల్ గా తగ్గింది. ఇంత అవసరం లేదు, సింపుల్ చెప్పేస్తాను చూడండి. 7/5 కదా, దీనికి రేషియో తీసుకుందాం. 7/5 మీకు ఆల్రెడీ చెప్పాను, రేషియో ఇస్ నథింగ్ బట్ డివిజన్. 7/5. ఇప్పుడు ఏమైంది, 2 పెరిగింది. టైం అనేది పెరగడం వల్ల, అది స్పీడ్ అనేది పెరగడం వల్ల ఎంత పెరిగింది, ముందు 5 లో వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎంత వెళ్తున్నాడు, 7 లో వెళ్తున్నాడు. అంటే ఏమైంది, ఇక్కడ మీకు 2 అనేది ఇంక్రీజ్ అయింది. 2 అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. 2 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎన్ని మినిట్స్ సేవ్ అయింది, 6 minutes సేవ్ అయింది. అంటే ఒకదానికి ఎంత అవుతుంది అయితే 3 అవుతుంది. 2 అనేది 6 అయితే 1 ఎంత 3. అంటే 5 అనేది ఎంత అవుతుంది, 5 into 3 6 సారీ 15 minutes ఇస్ ద ఆన్సర్. అంతే సింపుల్ గా. మళ్ళీ ఎస్ లో వెళ్ళి అనుకోకండి, ఇలాంటిలో యూజువల్ స్పీడ్ లో ఇలాగే చేయాలి. ఓకేనా, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత, అది ఎందుకు ఇంక్రీజ్ అయింది, 2 అనేది ఇంక్రీజ్ అవ్వడం 6 minutes. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. స్పీడ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో స్పీడ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సారీ, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. 7/5 6 minutes ఎర్లీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆ డిఫరెన్స్ 2 అనేది 6 గా తీసుకొని చేయాలి.
ఎస్ అనేది 15. A person increases 30% his usual speed to reach the destination by 15 minutes early to find the usual speed. చూడండి 30% పెరిగింది అంటే ఎంతలో వెళ్ళాడు అసలు 30% ఇంక్రీజ్ అయింది. 30% అంటే ఎంత? 30% అంటే 30/100 0 అంటే 3/10 ఇంక్రీజ్ అయింది. అంటే 10 parts కి 3 parts ఇంక్రీజ్ అయ్యాయి. 10 parts కి ఏమైంది? 3 parts ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఎంత అయింది ఇప్పుడు? 13/10 అయింది. 13/10 అయింది. ఓకేనండి, 13/10 అయింది. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 3 parts ఇంక్రీజ్ అయింది. 3 parts ఇంక్రీజ్ అవ్వడం 15 minutes ఎర్లీ. అంటే 3 parts అనేది 15 అయితే 10 ఎంత? 15 into 10/3. 3 ones are. Oh shit. Increase అయితే 30%. If a person 30% of usual speed to reaches the destination 15 minutes early to find the usual time. సరిపోయింది కదా 30%. 3/10. 3/10. 3/10 అంటే యూజువల్ స్పీడ్ ఇంక్రీజెస్ 13/10. 3 అనేది 15 అయితే 10 ఎంత? 3 1s 3 5s. అంటే ఆన్సర్ 15 minutes ఉండాలి నాకు వచ్చినట్టయితే. చూద్దాం. మెటీరియల్ ఓకే చూడండి. ఇందాక క్వశ్చన్ కూడా అది తప్పు ఉంది. ఆ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను. ఇందాక క్వశ్చన్ కూడా తప్పు ఉంది. ఇందాక ఆన్సర్ కూడా తప్పులా ఉంది. చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి? ఇది 10 kilometers అండి, 10 less కాదు యాక్చువల్ గా. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ మిస్టేక్. ఏ మ్యాన్ కెన్ రీచ్ ఏ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 hours. ఏ మ్యాన్ రీచెస్ ఏ ప్లేస్ ఇన్ 30 hours. If he reduces his speed by 1/5, he covers 10 kilometers less in that time. In that time, okay. Find his speed. 10 kilometers less అయ్యాడు. 10 kilometers less. ఇది కిలోమీటర్ అని పరకపోవడం వల్ల అది అవర్స్ కిలోమీటర్స్ తెలియదు. ఓకే. A man can reach a certain place in 30 hours. If he reduces his speed 1/15, he covers 10 kilometers less. 10 kilometers less in that time. అంటే అదే 30 hours లో ఏమైంది? ఇన్ దట్ టైం అంటే 10 kilometers లెస్ వెళ్ళాడు. అంటే 200 kilometers వెళ్ళాలి. అక్కడ ఏమైంది? 190 kilometers మాత్రమే వెళ్ళాడు. ఫైండ్ హిస్ స్పీడ్. ఫైండ్ హిస్ స్పీడ్. చూడండి. అయితే డిస్టెన్స్ కి డిఫరెన్స్ ఎంత వచ్చింది అసలు? డిస్టెన్స్ కి డిఫరెన్స్ ముందు ఎంత వెళ్తాడు? ముందు ఎంత వెళ్తాడు? డిస్టెన్స్ స్పీడ్ లో వెళ్తే 30 hours పడుతుంది. ఓకే. నెక్స్ట్ 1/15 లెస్. చూడండి. ఇఫ్ హీ రెడ్యూస్ హిస్ స్పీడ్ బై హిస్ స్పీడ్, ఇఫ్ హీ రెడ్యూస్ హిస్ స్పీడ్ 1/15 రెడ్యూస్ చేశాడు. 1/15 రెడ్యూస్ చేశాడు అని అంటే ఇప్పుడు మీరు 90లో వెళ్తున్నారు. 10 kilometers రెడ్యూస్ చేశారంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? ఎంత వెళ్తున్నట్టు? 80లో వెళ్తున్నట్టు. అంటే 1/15 రెడ్యూస్ చేశారు అంటే 1 - 1/15. అంటే ఇప్పుడు ఎంత ఉంది? 14/15 దీంట్లో వెళ్తున్నాడు. అంటే వెళ్ళే స్పీడ్ లో 14, ఒరిజినల్ స్పీడ్ లో 14/15s రెడ్యూస్ స్పీడ్ లో వెళ్తున్నాడు. అంటే ఎంత ఎంత వెళ్ళాడు? ఇది సేమ్ 30 kilometers. ఓకేనా? ఇక్కడ 30 kilometers. అయితే ఇక్కడ డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 10 kilometers. డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 10 kilometers. ఈ స్పీడ్ లో వెళ్తే డెస్టినేషన్ చేరిపోతాడు. ఈ స్పీడ్ లో వెళ్తే 10 minutes 10 kilometers లేట్ అయ్యాడు. అంటే ఈ డిస్టెన్స్ ఎస్ మైనస్ డిస్టెన్స్ డి, డిస్టెన్స్ D1 మైనస్ D2 ఈక్వల్ టు ఎంత? 10 kilometers. డిస్టెన్స్ D మైనస్
ఎస్ అనే అర్థం, స్పీడే కదా అడిగాడు. ఓకే, ఎస్ అనే అర్థం. ఎస్ మైనస్ 14/15 ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 10. 15s మైనస్ 14s/15 ఈక్వల్ టు 10. అంటే s/15 ఈక్వల్ టు 10. ఏంటివి? కిలోమీటర్స్. ఓ 30 కూడా వేయాలి కదా, ఇంటూ 30 ఇంటూ 30. ఒక్కసారి మళ్ళీ ఒకసారి రాస్తాను, సారీ అదే రాస్తాను. డిస్టెన్స్ డి అనేది ఎస్ ఇంటూ S1 ఇంటూ 30. D2 ఎంత? 14/15 S1 ఇంటూ 30. వీటి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 30 S1 మైనస్ 14/15 S1 ఇంటూ 30 ఈక్వల్ ఎంత అండి? 10. ఓకేనా? ఓకే, అన్నిట్లో 0 0 0 0 క్యాన్సిల్ చేస్తాం. ఎందుకులే మళ్ళీ ఇబ్బంది, వదిలేయాలి. 30 కామన్ తీసేద్దాం. 30 కామన్ తీసాం. 30 కామన్ తీస్తే S1 మైనస్ 14/15 S1 ఈక్వల్ టు 10. ఆ 10 ఇటు తెచ్చాను 30. ఇప్పుడు ఎంత వస్తుంది? 15 మైనస్ 14 అంటే S1/15 ఈక్వల్ టు 10/30. 0 0 క్యాన్సిల్. 1 సార్ 5 సార్ అంటే S1 ఈక్వల్ టు ఎంత? 5 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత అండి? 5 కిలోమీటర్స్. ఇది ఆన్సర్. డిస్టెన్స్ కదా యాక్చువల్గా, స్పీడ్ అవ్వాలి. స్పీడ్ అవుతుంది, డిస్టెన్స్ కాదు, అది స్పీడ్ అవుతుంది. km/h ఇది మొత్తం కూడా క్వశ్చన్ రాంగ్ ఉంది. km/h ఇది స్పీడ్ అవుతుంది. స్పీడే కదా కట్టాం, స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి. మనకి ఎంత వచ్చింది? 15. రాంగ్ అది. బై వాకింగ్ 7/5 is usual speed, a person reaches the destination 6 minutes early. ఎస్ అనే దేంట్లో వెళ్తే టీలో వెళ్తాడు. 7/5 ఆఫ్ ఎస్ లో వెళ్తే ఏమవుద్ది? T-6. T-6. ఓకేనా? T-6. మనం అక్కడ తప్పు వేస్తున్నట్టు 6 వేస్తుంది అంటే. ఎస్ ఇంటూ టీ ఈక్వల్ టు 7/5 ఆఫ్ ఎస్ ఈక్వల్ టు T-6. చూడండి ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే బై వాకింగ్ 7/5 ఆఫ్ యూజువల్ స్పీడ్ ఎ పర్సన్ రీచెస్ ద డెస్టినేషన్ 6 minutes ఎర్లీ. అంటే 6 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు 7/5 ఆఫ్ ఇది యూజువల్ స్పీడ్. 7/5 5 కి 2 బయలుదేరండి. ఓకేనా? ఫైండ్ ద యూజువల్ టైం అడిగాడు. సో ఇప్పుడు ఏంటంటే ఎస్ అనేది డిస్టెన్స్, టీ అనేది టైం. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ దాంట్లో 7/5 యూజువల్ స్పీడ్ వేస్తాను కూడా 7/5 ఆఫ్ ఎస్ అనేది ఎంత అయింది? T-6. డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు D1 ఈక్వల్ టు D2. సో ఎస్ఎస్ క్యాన్సిల్. 5T ఈక్వల్ టు 70 మైనస్ 42. ఈ 2T ఇటు తెచ్చాను, 7 ఈ 5T ఇడుతండి, 42 ఇడుతండి. 42 ఈక్వల్ టు 70 మైనస్ 5T. 2T ఈక్వల్ టు 42. T ఈక్వల్ టు 21 minutes ఆన్సర్. అది 21 minutes. సేమ్ డిస్టెన్స్ కాబట్టి సేమ్ ఫార్ములా వాడాను ఇక్కడ. సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ ది చూడండి. ఏ పర్సన్ ఇంక్రీజెస్ is 30% is usual speed to reaches the destination 15 minutes early. ఎస్ లో వెళ్తున్నాడు, టీ టైమ్ లో చేరుతున్నాడు. 30% ఆఫ్ యూజువల్ స్పీడ్. 30% అంటే ఎంతలో వెళ్తున్నాడు? అయితే రిమైనింగ్ 70% ఆఫ్ ఎస్ లో వెళ్తున్నాడు.
ఇంక్రీజెస్ సారీ 130% ఆఫ్ ఎస్ లో వెళ్తున్నాడు 130% ఆఫ్ ఎస్ లో వెళ్తున్నాడు 130% ఆఫ్ ఎస్ టీ -15 ఎర్లీ కాబట్టి మైనస్ ఓకే స్పీడ్ ఇంటూ 10 ఎస్ ఇంటూ టీ ఈక్వల్ టు 130/100 ఆఫ్ ఎస్ ఇంటూ టీ -15 ఎస్ క్యాన్సల్ 0 క్యాన్సల్ 10t minus 13t minus 13t oh sorry 10t equal to 13t minus 15 into 13 ఓకేనా ఈ 13t ఇటు తీసుకురండి 10t ఇటు తీసుకురండి దీన్ని ఇటు తీసుకురండి అంటే ఎంత అవుద్ది 13t minus 10t equal to 15 into 13 3t equal to ఎంత అవుతుంది 15 into 13 t equal to 15 into 13/3 3 1s are 3 5s are 13 5s are 65 minutes 65 minutes ఆన్సర్ ఉందా లేదు ఏముంది 1 hour 5 minutes is the answer సేమ్ ముందు ఏదైతే చేసామో అదే ప్రాసెస్ లో చేశాను ఇది కూడా 130 ఎందుకు అయిందంటే ఆల్రెడీ 100% అనుకోవాలి 30% ఇంక్రీజ్ చేసినట్టు ఎంత అవుతుంది 130 If a person travels first 130 kilometers in 3 hours, next 70 kilometers in 7 hours, find the average speed. Average speed వచ్చేసరికి average speed అంటే total distance by total time. Total distance by total time. Next, same distance అయితే A to B and B to A. Mumbai to Thane, Thane to Mumbai. ఇవన్నీ అయితే సేమ్ అయితే ఏమవుతుందంటే ఫార్ములా 2AB by A plus B. Sorry. అంతే 2AB by A plus B formula. ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఫస్ట్ 130 kilometers in 3 hours ఓకేనా 130 kilometers in 3 hours టోటల్ డిస్టెన్స్ ఎంత 130 plus 70 by 3 plus 7 అంటే 200/10 0 క్యాన్సిల్ ఎంత వచ్చింది 20 kilometers per hour టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం Next question. If a person travels first 260 kilometers in 3 hours, next 140 kilometers in 7 hours, find the average speed of entire journey. Same question. 260 total distance by total distance plus total time. Sorry, total distance by total time. 3 plus 7. 400/10. 40 kilometers per hour. 40 kilometers per hour. Total distance by total time. ఇక్కడ ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు అనుకోండి ఆ అవర్స్ తో మల్టిప్లై చేయాలి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ 70 kilometers per hour for 5 hours 30 kilometers per hour for 3 hours వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి టోటల్ డిస్టెన్స్ కావాలంటే 70 into 5 ఎందుకు 70 kilometers per hour అంటే 1 hour కి 70 మరి 5 hours కి 70 into 5 plus 30 into 3 by 5 plus 3 టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈ విధంగా చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా యావరేజ్ స్పీడ్ if a person travels 1/3 of the distance at 20 kilometers per hour half of the remaining he travels 30 kilometers per hour remaining distance he traveled at 60 kilometers per hour find the average speed find the average speed ఇది కూడా యావరేజ్ సమ్మె అయితే చూడండి
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు డిస్టెన్స్ ఉంది. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ 1/3 డిస్టెన్స్ 20 km/h అండ్ 30 km/h అండ్ 60 km/h ఇవి ఉన్నాయి కదా. ఫస్ట్ 20కి 30కి 60 ఇలా వస్తుంది పక్కన మీద 1/3 ఆఫ్ ద డిస్టెన్స్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ ఇక్కడ 1/3 కంప్లీట్ రిమైనింగ్ ఎంత ఉంటుందండి. మొత్తం టోటల్ ఎప్పుడు ఫ్రాక్షన్ లో 1 అనుకుంటే అందులో 1/3 కంప్లీట్ అయిపోతే ఇక 1 - 1/3 అంటే 2/3 ఉంది. 2/3 లో హాఫ్ అంటే 1/2 అంటే ఇది ఎంత 1/3. ఇది కూడా 1/3 అప్పుడు 3 కూడా 1/3. ఓకే ఇప్పుడు చూడండి. ఇవి ట్రావెల్స్ 30 60 20 ఉంది కదా, వాటికి ఎల్సిఎం కట్టండి. 20 30 60కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 60. ఎంత వస్తుందండి 60 కిలోమీటర్స్. ఎంత వస్తుంది 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ వచ్చినప్పుడు 1/3 అన్ని ఈక్వల్ డిస్టెన్స్లే కాబట్టి 60 60 60. ఓకే 60 60 60. ఇది ఫస్ట్ ఎంత స్పీడ్ 20 km/h, ఇది 30 km/h, ఇది 60 km/h. 20 km/h 60 kilometers వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ పడుతుంది టైం 3 hours. మరి 30 km/h లో 60 kilometers వెళ్ళాలంటే 2 hours. 60 లో 1 టోటల్ డిస్టెన్స్ 60 + 60 + 60 by 3 + 2 + 1 అంటే 180/6 అంటే 60 km/h. సారీ సరిపోయింది. 60 కదా ఎల్సిఎం. ఓకే 60 లో 1/3 20 20 20 ఎక్కడో వేస్తాం. 20 లో 3 30 లో 2 60 లో 1 ఓకే 1/3 60/3 టోటల్ డిస్టెన్స్ 180/3 30 సారీ 30 km/h is the average speed. ట్రాన్స్లేషన్ కూడా రాంగ్ చేసి 30 km/h. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ 1/3 డిస్టెన్స్ 20 km/h, the remaining distance travels in 14 hours. Find the average speed. క్వశ్చన్ రాంగ్ అంటే ఇక్కడ రిమైనింగ్ స్పీడ్ కూడా ఇవ్వాలి. ఇది క్వశ్చన్ రాంగ్ ఉంది. రేపు చూద్దాం. ఒకటి వచ్చింది. A man takes 6 hours and 30 minutes for walking a certain place and riding back respectively. అంటే చూడండి ఇక్కడ a man takes 6 hours 30 minutes for walking to certain place and a man takes 6 hours 30 minutes for walking to a certain place and riding back. అంటే వెళ్ళాడు మళ్ళీ రైడ్ చేసుకుని వచ్చాడు సైకిల్ మీద. దేని ఇక్కడ నుంచి ఏ నుంచి బికి వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. వెళ్ళి రిటర్న్ అయిపోయాడు. మొత్తం టైం ఎంత పట్టింది 6 hours 30 minutes పట్టింది. He would have to gain 2 hours 10 minutes by riding both ways. రెండు సైడ్స్ వెళ్ళడం వల్ల అంటే రెండు సైడ్లు సైకిల్ తొక్కుని వెళ్ళడము లేదా బైక్ వల్ల అంతా ఏమైందంట 2 hours 10 minutes సేవ్ అయింది. 2 hours 10 minutes సేవ్ అయింది. హౌ లాంగ్ వుడ్ హీ టేక్ టు వాక్ బోత్ వేస్ అంటే రెండు వైపులా నడిస్తే ఎంత టైం పడుతుంది. ఏ మ్యాన్ క్వశ్చన్ చాలా అంటే ఈజీ క్వశ్చనే కానీ అర్థం చేసుకోవడం కష్టం. ఏ మ్యాన్ టేక్ 6 hours 30 minutes ఫర్ వాకింగ్ టు ఏ సర్టైన్ డిస్టెన్స్ టు సర్టైన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్ రెస్పెక్టివ్లీ. వెళ్ళి నడుచుకొని వెళ్ళాడు. అటువంటి వెహికల్ మీద వస్తే వాడికి 6 hours 30 minutes పట్టింది. మళ్ళీ మార్చేయండి. వాకింగ్ ప్లస్ రైడింగ్ ఎన్ని మినిట్స్ పడుతుంది 6 hours 30 minutes అంటే 6 hours అంటే 6 × 60 అంటే 360
ప్లస్ అవర్స్ 30 అంటే 390 minutes పడుతుంది. 390 minutes. He would have to gain 2 hours 10 minutes. He would have to gain ఎప్పుడు both రైడింగ్ లో అయితే ఏమవుతుంది have to gain 2 hours 10 minutes. 2 hours 10 minutes గెయిన్ అయ్యాడు అంటే 6 hours 30 minutes లో 2 hours 10 minutes మైనస్ చేయాలి. 4 hours 20 minutes. 4 hours 20 minutes అంటే ఎంత పడుతుంది వీడికి 4 hours అంటే 60 plus 4 into 60 అంటే 240 plus 20 అంటే 260 minutes అనేది అవుతుంది. ఓవరాల్ బోత్ రైడింగ్లకి ఎంత అవుతుంది 260 minutes అవుతుంది. ఓకేనా రెండు పక్కల రైడింగ్ చేస్తే 260 minutes పడుతుంది. అంటే వన్ పక్క రైడింగ్ ఎంత అవుతుంది 2 hours equal to 260 అయితే ఎంత అవుతుంది ఒక పక్క రైడింగ్ 260 by 2 అంటే 130 minutes పడుతుంది. 130 minutes పడుతుంది. ఓకేనా ఒక పక్క రైడింగ్ ఎంత పడుతుంది 160 minutes పడుతుంది. అయితే వాకింగ్ ఇప్పుడు ఎంత పడుతుంది ఒక పక్క వాకింగ్ కి వాకింగ్ ప్లస్ 130 ఈక్వల్ టు 390 అంటే వాకింగ్ ఈక్వల్ టు 390 మైనస్ 130 అంటే ఎంత అవుతుంది 260 minutes పడుతుంది. వాకింగ్ ఎంత పడుతుంది 260 minutes పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు హౌ లాంగ్ వుడ్ టు టేక్ బోత్ వేస్ అంటే రెండు వైపులా నడిచి రావడానికి ఎంత పడుతుంది ఒకవైపు వాకింగ్ కి 260 అయితే రెండు వైపులు ఎంత అవుతుంది 260 plus 260 ఆన్సర్ 520 minutes. 520 minutes is the answer. ఓకేనా నెక్స్ట్ 520 minutes is the answer. ఇంకా క్వశ్చన్ ఉంది కదా ఆ క్వశ్చన్ కూడా చేసేద్దాం. చూడండి ఇందాక క్వశ్చన్ ఏదో రాంగ్ వచ్చింది కదా ఏది ఇదే కదా ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ 1/3 distance at 20 km/h and the remaining distance 30 km/h 30 km/h okay 30 km/h total distance traveled in 14 hours ఏం కనుక్కోవాలి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి యావరేజ్ స్పీడ్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కొని 14 తో మల్టిప్లై చేయాలి. యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం ఫస్ట్ చూడండి 1/3 డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో 1/3 డిస్టెన్స్ ఇదైతే రిమైనింగ్ ఎంత అవుతుంది 2/3 1 మైనస్ 1/3 అండి అంటే ఎంత వస్తుంది 2/3 రిమైనింగ్ డిస్టెన్స్. ఇది ఎందులో వెళ్ళాడు 20 ఇది 30 20కి 30కి ఎల్సిఎం ఎంత 2 10 సార్ 2 15 సార్ 5 1 సార్ 5 2 సార్ 5 3 సార్ 6 30 60 ఎల్సిఎం 60. ఓకేనా 1/3 60 అనుకుంటే 2/3 ఎంత అవుద్ది 2 into 1/3 అంటే 2 into 60 అంటే ఇది ఎంత అవుద్ది 120. ఓకేనా చూడండి జాగ్రత్త ఇది 1/3 ఇది 2/3 ఇది 20 అయితే ఇది ఎంత అయింది 60 ఎందుకు 1/3 60 అయితే 2/3 ఎంత అయింది 120. మరి ఇప్పుడు 20 km/h చెప్పిన 60 kilometers అంటే టైం ఎంత పడుతుంది 60/20 అంటే 3 hours ఇక్కడ 4 hours. ఫార్ములా ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే 60 plus 120 by 3 plus 4 into 14 ఎందుకు మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి. ఇది ఓన్లీ యావరేజ్ స్పీడ్ కి ఇంటూ టైం చేస్తే మనకి ఏమొస్తుంది టోటల్ డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం కదా యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి ఏమొస్తుంది టోటల్ డిస్టెన్స్ అంటే 180 into 14/7 7 1s are 7 2s are అంటే 360 kilometers is the answer. 360 kilometers is the answer. ఓకేనా రేపు వచ్చేసరికి మీకు టైమ్ అండ్ డిస్టెన్సే ట్రైన్ సమ్స్ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా థ్యాంక్ యూ.